యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన అల్ప విశ్వాసంతో ఎంతకాలం ఉంటారు మీరు? ఆవగింజంత విశ్వాసం అన్న కలిగి ఉండండి చాలు. నేను మిమ్మల్ని ఎక్కువ మోతాదులో అడగట్లే. నేను క్వాంటిటీని బట్టి క్వాలిటీ కార్యం నేను చేస్తాను. నేను ఆ స్థితిని నేను చూస్తున్నాను. నీకున్న విశ్వాసపు పరిమాణాన్ని నేను చూస్తున్నాను. ఈ ఆవగింజ ఎప్పుడు కూడా అంత పరిమాణం కలిగి, అంత చిన్న పరిమాణం కలిగి కనుక మీరుంటే నేను చేస్తా కార్యం. అవిశ్వాసముతో నీ శరీరాన్ని కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నింపుకునే దానికన్నా విశ్వాసముతో కాస్తంత నేను చేస్తాను అనే ఒక్క ఆశ కలిగుండు. నీకున్న అనారోగ్యమే కావచ్చు, నీ కలుగున్న ఆపదే కావచ్చు, నీ కలుగున్న కష్టమే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, ఏ కొలిమైనా సరే, అగ్ని వంటి శ్రమైనా సరే, అది నిన్ను కాల్చేస్తుందేమో, నిన్ను ముంచేస్తుందేమో, నిన్ను మృంగేస్తుందేమో, నిన్ను లాగేస్తుందేమో, నీ కుటుంబం యొక్క దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోతుందేమో అన్న అలాంటి ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ లో నువ్వు ఉన్నావేమో. కానీ విశ్వాసం అది కూడా ఎంతో అవసరం. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండు. ఈ చెట్టుని తీసుకెళ్ళి అక్కడ పడేయమని నేను వేస్తాను. ఆ క్వాంటిటీని దేవుడు చెప్తున్నాడు, నువ్వంత కొద్ది మోతాదులో కలిగి ఉండు చాలు. కానీ మనుషులు చెప్పే మాటలు నమ్మగలుగుతాం. ఆయన ముందుగానే చెప్పేశాడు, మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులు నమ్ముకొనుట కంటే మనం ఎక్కువ శాతం ఏంటంటే ఒక మనిషి చెప్పిన మాటనే పూర్తిగా నమ్ముతాం మనం. అంటే ఆ మనిషి గనక కాస్తంత పెద్దవాడైతే, ఆ మనిషి గనక కాస్తంత స్థాయి కలిగిన వ్యక్తి అయితే, ఆ మనిషి గనక కాస్తంత ధనం ఉన్నట్లయితే, ఆ ధనంతో పాటు అధికారం ఉన్నట్లయితే, అధికారంతో పాటు ఇంకొక మంచి లెవెల్లో ఉన్న వ్యక్తి అయితే కనుక ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా మనం నమ్ముతాం. కానీ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, నా జీవితంలో లేని దానిని సృష్టించగలగలడు, ప్రతి దాన్ని కూడా రిపేర్ చేయగలడు అనే మాట మాత్రం నమ్మమ్మ. మీకు తెలుసు కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట ద్వారా వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మూడవ మాట ఏంటిది? విశ్వసించువాడు కలవరపడడు. మరి ఇన్ని లోపల ఆ వాగ్దానంతో కూడా రిఫరెన్సులు కానీ, ఇన్ని మాటలు కానీ హృదయంలో ఉన్నా, కానీ నీలో ఎక్కువ ఏలుబడి చేసేది ఏంటి తెలుసా? అవిశ్వాసమే.